రమ్య పవర్ డిజర్వ్ అని, అన్‌డిజర్వ్ అని రాముని అడిగినప్పుడు డిజర్వే బికాజ్ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకోవటం ఆయనకి చాలా నచ్చింది. అండ్ సుమన్ శెట్టి గారికి హ్యాపీగా ఫుడ్ అంతా దొరుకుతుంది. సో రమ్య డిజర్వింగ్. తను ఆటలు కూడా చాలా బాగా ఆడుతుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని రాము తన ఒపీనియన్ తను చెప్తాడు. అండ్ లైక్ అంత బాగుంది. 81% ఆడియన్స్ థింగ్స్ షీస్ డిజర్వింగ్ అంటారు. కౌన్ అంత బానే ఉంది కానీ బట్ ఐ హావ్ ఎ ప్రాబ్లం విత్ యూ అని నాగార్జున సార్ కన్ఫ్యూషన్ రూమ్ లోకి పిలుస్తారు. అలాంగ్ విత్ రమ్యతో పాటు కళ్యాణ్ ని కూడా పిలుస్తారు. అప్పుడు ఆ వీడియో డిస్ప్లే చేస్తారు. లైక్ మాధురి తోటి ఆ, రమ్య కళ్యాణ్ కి అమ్మాయిల పిచ్చోడు అని చేతులేస్తాడు. తనుజకి నచ్చినా నచ్చకపోయినా అండ్ తను వాన్ చేస్తున్నా వద్దన్న అన్న లైక్ వీడియోలో అదంతా చెప్పారు కానీ అది చూపిస్తారు. అప్పుడు తను లైక్ రమ్య అని ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు కళ్యాణ్ కి నువ్వు చాలా సార్లు టచ్ చేస్తావు, తనుజాకి అంతగా ఇష్టం లేనట్టు కనిపిస్తుంది, నేను బయట నుంచి కూడా చాలా చూసొచ్చాను అని చెప్పినప్పుడు అప్పుడు ఆ, నాగార్జున సార్ అంటారు కదా, అమ్మా నువ్వు యాక్చువల్ గా చెప్పాలి అంటే కరెక్టే, బట్ నీ లైఫ్ అంతా నువ్వు కళ్యాణ్‌ని చూడలేదు. చూసిందే ఇప్పుడు కొన్ని రోజులు. అలాంటి ఒపీనియన్ ఫార్మ్ చేసి ఆయన ఇమేజ్‌కి యూనో ఇది చేసే డ్యామేజ్ చేసే వర్డ్స్ అంటాం కరెక్ట్ కాదని చెప్పినప్పుడు రమ్య అవును, వర్డ్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్. నేను చూసిన వర్డ్స్, నేను యూజ్ చేసిన వర్డ్స్ రాంగ్స్ అని తను ఆయన ఎక్స్‌క్యూజ్ అడుగుతది. అండ్ బట్ కళ్యాణ్ కి ఈ విషయం చెప్పినప్పుడు ఆడియన్స్ 50-50% అది మాత్రం నాకు కరెక్ట్ గా అనిపించింది. అందులో ఆడియన్స్ కూడా కొంచెం ఫీలింగ్ ఉంది. 50 లైక్ 47 and 53. సో 53% ఆడియన్స్ థింగ్స్ కళ్యాణ్ హ్యాస్ టు చేంజ్ హిస్ బిహేవియర్ టువర్డ్స్ ద విమెన్ అన్న ఇదిలో అయితే ఉంది. సో అక్కడ వాన్ చేస్తారు సార్, కళ్యాణ్ నువ్వు చేంజ్ చేసుకోవాలి నీ బిహేవియర్ అన్నప్పుడు కళ్యాణ్ ఓకే అని చెప్తాడు. అండ్ మీ ఒపీనియన్ ఏంటి తెలియచేయండి. థ్యాంక్